మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అయింది. భూముల రికార్డులు దగ్ధం చేశారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మదనపల్లెకు హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి ఆదేశించారు. మదనపల్లెకు డీజీపీ సిఐడి చీఫ్ వెళ్లనున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ తో కొంత బిల్డింగ్ కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ మంటల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రికార్డుల రూమ్ లో ఉన్న ఫైల్స్ అన్ని కాలిపోయినట్లుగా తెలుస్తోంది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ చేపడుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బిందు అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం పై అయితే మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ లో అయితే మాత్రం మరికొన్ని గంటల్లో కూడా ఈ కలెక్టర్ సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కూడా చర్యలు అయితే బాధితులు అయితే కీలకంగా అయితే తీసుకోబోతున్నారు. దీనికి ముందుగా కూడా ఇలాంటివి జరగడం పైన అయితే మాత్రం చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా చాలా వరకు కీలక ఫైల్స్ కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కూడా కాలిపోయాయి అనేసి కూడా భావిస్తున్నటువంటి ప్రభుత్వం అయితే కూడా వెంటనే ఒక డిఐజీకి అలాగే సిఐడి చీఫ్ ను కూడా వెంటనే ఒక హెలికాప్టర్ లో మదనపల్లికి కూడా పంపించేదానికి అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడ చేరుకొని ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు అయితే చేయబోతున్నారు అనేసి కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఘటన అయితే మాత్రం అర్ధరాత్రికి అయితే చోటు చేసుకునింది. ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి రూమ్ లో ఒక రికార్డ్స్ రూమ్ లో అయితే మాత్రం ఉన్నటువంటి ఫైల్స్ చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా కాలిపోయాయి అనేసి తెలుస్తుంది. ఈ యొక్క ఫైల్స్ లో మాత్రం ఎక్కువగా ఆరోపణలు అయితే మాత్రం ఇది ప్రమాదవస్తు జరిగిందా లేదా కుట్రపూర్వకంగా ఏమైనా జరిగిందా అనేది కూడా విచారణ అయితే చేపట్టడానికి అయితే మాత్రం ఒక గవర్నమెంట్ అయితే మాత్రం చాలా సీరియస్ గా అయితే ఈ యొక్క ఘటన అయితే స్పందించింది. అలాగే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఒక మదనపల్లికి సంబంధించి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అయితే మాత్రం 900 ఎకరాలకు సంబంధించి ఫైల్స్ అంతా కూడా అందులో ఉన్నాయి. అలాగే పాతగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లంతా తనకి సపోర్ట్ చేసి అటువంటి ఫైల్స్ అంతా కూడా అందులో ఉన్నాయనేసి కూడా తెలుస్తుంది. ఆ యొక్క ఫైల్స్ వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వగానే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఫైల్స్ అంతా కూడా తగలబడిపోవడం పైన అయితే మాత్రం దీని వెనకాలైతే మాత్రం ఖచ్చితంగా కుట్రపూర్వకమైనటువంటి సందేశాలు అయితే ఉన్నాయి అనేసి కూడా ప్రభుత్వం అయితే దీనిపైన అయితే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అలాగే రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత ఉదయం 8:30కి దీనికి సంబంధించి శ్రీధరు కలెక్టర్ శ్రీధరు అలాగే ఎస్పీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరిని మీడియాను కూడా లోపలికి అనుమతించకపోవడంతో కూడా లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా డీజీపీకి అక్కడికి వెళ్లి కూడా విచారణ చేయమని చెప్తున్న నేపథ్యంలో అంటే అక్కడ ఏ పత్రాలు కాలిపోయాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కలెక్టర్ ఎస్పీ లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం మధ్యాహ్నం కావస్తుంది. అప్పుడు కూడా ఇప్పటి వరకు బయట రాకుండా ఉండకపోవడం అలాగే మీడియాను కూడా అనుమతించకపోవడం ఎక్కువగా కూడా ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 900 ఎకరాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అంతా కూడా ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయనేసి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అటువంటి ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అంతా కూడా కాలిపోవడం ఆ రికార్డ్స్ అంతా కూడా ఏమి కూడా లేకుండా చేయడం అనేది కూడా అలాంటి ఫైల్స్ మాత్రమే మిస్ అయ్యాయి వాటిని కావాలనేసి తగలబెట్టారనేసి కూడా ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందువల్లనే గవర్నమెంట్ అయితే సీరియస్ గా తీసుకునింది. దీని ద్వారానే చంద్రబాబు నాయుడు వెంటనే కూడా దీనికి స్పందించి కూడా వెంటనే ఒక డీజీపీని తిరుమల రావుని కానీ అలాగే సిఐడి చీఫ్ ను కూడా వెంటనే హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళేసి విచారణ జరిపించాలి అనేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనకాల కుట్రపూరితంగా ఉందా లేదా ప్రమాదం జరిగిందా అనేది కూడా వీళ్ళిద్దరూ తేల్చిన తర్వాతనే ఆ యొక్క ఫైల్స్ కూడా ఏ ఫైల్స్ అయితే కాలిపోయాయి ఆ రికార్డ్స్ రూమ్ కి అసలు ఫైర్ ఎలా జరిగింది ఏంటి అసలు సబ్ కలెక్టర్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఎందుకు ఇలాంటి చర్య జరిగింది అనేసి కూడా దీని వెనక చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మొత్తంగా కూడా ఒక ఫైల్స్ కి సంబంధించి అయితే ఒక ల్యాండ్ కి సంబంధించినటివే కాదు ఇంకా ఈ ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా దాంట్లో
కాలిపోయి కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు జాయిన్ కావాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గాని సబ్ కలెక్టర్ ఈ రోజు అయితే ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఆయన ఛార్జ్ తీసుకోబోయేటువంటి ఉదయానికే అలాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దీనిపైన అయితే మాత్రం చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అయితే మాత్రం తను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళడం, కొత్తగా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడికి రావడం, దీంతో పాటుగా ఒక కొత్తగా కట్టినటువంటి భవనంలో ఇటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పాటుగా చాలా వరకు అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. దీనివల్లనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అయితే దీనికి వెంటనే కూడా స్పందించినట్టు తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.